అనకాపల్లి ఈ ప్రాంతంలో ఈ రీతిగా ఈ రాష్ట్రమందరం ప్రభు కూడుకోవటానికి ఆయన సావాసంలో కలవటానికి ప్రార్థన చేయటానికి సంకల్పించిన మీ ప్రణాళికను బట్టి నేను స్తుతిస్తూ మయపరుస్తున్నాను. ఆయన నాయకత్వం వహించి నాయకుడిగా ఉండి ఆయన ఒక తాటి మీద నడిపించడానికి ప్రోత్సాహం పురికొల్పి ఇచ్చినటువంటి ఆమేన్ హల్లెలూయా. తీసుకోండి అయ్యా, తీసుకోండి తీసుకోండి, దళ తీసుకోండి, రండి 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 తీసుకోండి. నీవు ఉన్నావా? హల్లెలూయా హల్లెలూయా. అయ్యా రండి రే, ఈ అక్కడ వాళ్ళకి పాస్టర్లకు ఇచ్చారండి. కాఫీ కాఫీ ప్రేమ్ కాఫీ తీసుకోండి. పాస్టర్స్ కాఫీ. జాన్ పాల్ కాఫీ 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 రెడీ, కేరీ రెడీ. అందరు మన వాళ్ళు అందరు తాగుతున్నారా? కాఫీ అందరు రమ్మని చెప్పండి ఒకసారి మైక్ లో. రా కేరీ రా. నాకు కాఫీ చాలా ఇష్టం, చాలా బాగుంది, వాసన బాగుంది. హల్లెలూయా 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 హల్లెలూయా. థాంక్యూ. బాగుంది గురు కాఫీ, చాలా టేస్ట్ ఉంది. అందరూ తాగండి. ఏ కులము మనది కాకపోతే శ్రీకాకుళము, ఎన్నడి కాలము ఏ కాకులము, మనమందరం దేవుని సేవకులము, రాజకులము, యాజకులము, సైనికులము, యువకులము, అనేకులను దీవించే ధనికులము, అనేకులు పర్వకం పోవడానికి కారకులము. హలో అనండి, హలో. ఇది మన కులం. కమ్మ కాదు, కాపు కాదు, రెడ్డి కాదు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. దేవుడు మీ అందరినీ దీవించగాక. ఆమేన్. ఎందుకో యేసయ్యా నీ మాట వింటాను, నీకు లోబడతానయ్యా. నీ మాట వింటాను, నీకు లోబడతానయ్యా. మీకు వేలాది స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నేటి దినం తండ్రి సాయంకాల సమయంలో ఆయా ప్రాంతాల నుండి తండ్రి నీ సేవకులందరినీ తండ్రి ఈ స్థలంలోనికి తీసుకొని వచ్చిన ఆయన దేవా తండ్రి నిన్ను మహిమపరుస్తూ తండ్రి మమ్మల్ందరి తండ్రి నాయన ప్రేమను ఇలలో చేయాలని ఆశిస్తారు. అంతరంత గొప్పవారిగా తల్లిదండ్రులు చూపిస్తారు. ఎనలేని ప్రేమను ఇలలో చేయాలని ఆశిస్తారు. అందరంత గొప్పవారిగా Hallelujah.
ప్రియుడా మనగరణ నిన్ను వీడి క్షణమైన నీ ముఖము మనోహరము నీ స్వరము ఎలా ఉండాలి? అలా ఉంటే తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5:24 5:24 మిమ్మల్ని పిలిచిన వాడు నమ్మకమైన వాడు గనుక అలాగూ చేయును. స్తోత్రం. పక్కనతో చెప్పండి, నిన్ను పిలిచినవాడు నమ్మదగినవాడు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. విత్తనాలు ఎలా విత్తాలి? విత్తనాలు ఎలా విత్తాలి? వాళ్ళకి విత్తన నూట ఇది కన్నీటితో విత్తాలి. కదా, కన్నీటితో విత్తాలి. పిడికిడి విత్తి కన్నీళ్లు విడుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు. పడికడి విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచూ పోవు విత్తువాడు సంతోషగానము చేయుచు పనలు మోసుకొని వచ్చును. అయినప్పటికీ అయ్యా సమస్తాన్ని మీ స్వాధీనంలో ఉంచుకొని ఎలాంటి అవాంతరాలు ఇబ్బందులు నాయన కలగకుండా నీ సేవకులను బలపరిచి నీ సేవకులను బలపరిచినందుకై స్తుతులు చెల్లిస్తూ ఉన్నా. నేటి తరంలో సంఘాన్ని కట్టుటలో సేవకుడు ఏ విధంగా ముందుకు వెళుతూ ప్రయాసపడాలో శ్రేష్టమైన విషయాలు విన్నారు. విన్న వాటిని ఇక్కడే వదిలిపెట్టక వారు వారి పరిచర్యలో అభివృద్ధిని విస్తారమైనటువంటి పరిచర్యను వారికి మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. సాంబార్ కూడా తీసుకురండి. అరే ఇంకో పాటలు